ఇప్పుడు మనం చేస్తుంది బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్. ముందుగా మనం చిప్పింగ్ చేసుకొని గల్తాలు వేసుకొని ఈ విధంగా గట్లన్నీ కట్టేసుకొని బోర్ ప్యాక్స్ కూడా చేసిన తర్వాతగా కోటింగ్ వేసే ముందు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కోటింగ్ అనేది వేయాలి. కొంచెం వీడియో అనేది చీకట్లో ఉండటం వల్ల సరిగా కనిపించట్లేదు, కానీ మీకు మినిమం కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే గోడ మొత్తం కింద నుంచి 5 ఫీట్ హైట్ వరకు 2 టైమ్స్ కెమికల్ కోటింగ్ అప్లై చేయాలి. ఒకటి హారిజంటల్గా, ఒకటి వర్టికల్గా చేసి అయిపోయిన తర్వాత ఈ విధంగా లేజర్ లైట్ తోటి లెవెల్ చెక్ చేసుకొని పుల్ మార్క్స్ అనేవి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెటీరియల్ అనేది మినిమం వేస్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు. కోటింగ్ కూడా ఈ విధంగా కనిపించాలి క్వాలిటీ. అప్పుడే అది మనం వేసిన కోటింగ్స్ అనేవి ఆ లీకేజ్ని మదర్ స్లాబ్కి టచ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి వచ్చేసి నాన్ డ్రాప్స్ అన్నీ కింద ఉంటాయి స్లాబ్కి, ఓన్లీ పైప్స్ మాత్రం పైకి వచ్చినాయి.